కాల్ డేటా 19వ తేదీ జరిగిన ఇన్సిడెంట్ రోజు ఆత్మకూరు రాజేష్ గారి కాల్ డేటా ఎన్ని గంటలను పెట్టామంటే 19వ తేదీ 10 గంటల నుంచి 19వ తేదీ 10 గంటల నుంచి చూడండి. శ్రీకాంత్ ముక్కు ఉదయం 9:45కి, 9:54కి, 9:56కి ఎవరో తెలియదు, సుక్మో గాంధీ. శ్రావణ్ కుమార్ ఆయనకి ఫోన్ చేసింది, అంటే స్కెచ్కి పోయే ముందు అందరూ ఒకరు మాట్లాడుకుంది. శ్రావణ్ కుమార్ శ్రావణ్ కుమార్ ఎన్ని గంటల నుంచి? ఉదయం 11 దగ్గర నుంచి 11 కాడి నుంచి 11 గంటలకి ఒకసారి మీరు ఎన్ని కూడా చూస్తే ఎన్ని సెకండ్లు మాట్లాడే కూడా ఉంది. ఇట్లా కంటిన్యూ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది. ఆ తర్వాత ఎమ్మెల్యే పిఏ రవికుమార్ ఒక్కసారి చూడండి ఎన్నిసార్లు ఫోన్ చేసింది. ఆ నెంబర్ కూడా ఇస్తాం, మీరు కాల్ చెక్ చేసుకోండి. ఎమ్మెల్యే పిఏ రవికుమార్ నెంబరు 9494 కొట్టుకోండి ఒకసారి, 9494295559. నెక్స్ట్ పరుసు మాల్యాద్రి 10 గంటలకు ఒకసారి చూసుకోండి వరుసగా. పరుసు మాల్యాద్రి ఎన్నిసార్లు మాట్లాడు. ఆయన నెంబరు 994415742440. నెక్స్ట్ చంద్రమౌళి అట ఊరో ఐవర్ కృష్ణారెడ్డి, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, ఐవర్ కృష్ణారెడ్డి, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి ఎన్ని గంటలకి? 9:45కి ఒకటి, 1:33 ఈ అబ్బాయి చేశాడు బుస్సారెడ్డి కృష్ణారెడ్డికి. మళ్ళీ 1:55కి కృష్ణారెడ్డి చేశాడు ఈయనకి. మళ్ళీ 2:27కి కృష్ణారెడ్డి చేసినాడు. మళ్ళా 3:09 మళ్ళా ఈ అబ్బాయికి కృష్ణారెడ్డి ఫోన్ చేస్తున్నాడు, ఐవర్ కృష్ణారెడ్డి. ఎవరు? ప్రతాప్ రెడ్డి దగ్గర ఉన్నాడు. అంటే ఇన్సిడెంట్ జరిగింది. పుల్లా శ్రీనివాసరెడ్డి 4:18 316 సెకండ్లు మాట్లాడినాడు వీళ్ళు. తర్వాత సిహెచ్ సింధ్యా బోయుల తోటపల్లి, చంద్రమౌళి, ఎక్స్ఎమ్మెల్యే డ్రైవరు రాజా, ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఎన్ని గంటలకి ప్రతాప్ రెడ్డి ఫోన్ చేసిందా? 1:28 970485115 నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆత్మకూరు రాజేష్కి ఫోన్ చేసినాడు. ఇంక ఇది దామెర్ల శ్రావణ్ కుమార్కి. ప్రతాప్ కుమార్ రెడ్డి డ్రైవరు 10:40 ఒకసారి, 12:28 ఒకసారి, 12:55 ఒకసారి, 5:07 ఒకసారి, 5:19 ఒకసారి. ఇంకా ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ 9704851115 నుంచి 10:37 ఒకసారి, 1:18 ఒకసారి, 1:24 ఆయన ఒకసారి. హనీఫ్, ఆత్మకూరు రాజేష్, జర్నలిస్ట్ అనిల్, పుల్లా శ్రీనివాసరెడ్డి, ఎన్టీవీ సురేష్, తర్వాత రామాంజనేయులు, పేరం వెంకటేశ్వర్లు, హ్యాపీ ఒకసారి మామూలు చేసి ఉండొచ్చు. లేదు ఐన్యూస్ రిపోర్టర్ సునీల్, రామాంజనేయులు, సందు శ్రీనివాసులు, స్కైలాప్,
సుమంత్ కలిచెట్టి, టీమ్ RR RRR అనిల్ బ్రాకెట్లో అన్నపూర్ణ సీను. వీళ్ళు ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో వీళ్ళిద్దరితో మాట్లాడినటువంటి కాల్ డేటా. ఇంకా వేణుదైతే కంటిన్యూ ప్రతాప్ రెడ్డి ఎవ్రీ 2 minutesకి ఒకసారి మాట్లాడు. వాళ్ళని రేత్రిపూట వైసీపీ నాయకులు పగలగొట్టినా మేము చాలా శాంతియుతంగా ఉంటే దాన్ని కూడా మా తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం మీద దూషణల రూపంలో మా మీద నిందలేస్తే మేము కూడా దాని మీద ఖండించడం జరిగింది. ఖండించినప్పుడు ఇక నుంచి ఒప్పుకోనంటే ఏదో విధంగా నన్ను అంతమొందించాలనో నన్ను భయపెట్టాలనో వ్యక్తిగతంగా నా మీద దాడి చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున నా క్వారీ మీదగా దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజక ప్రజానీకానికి కూడా అడుగుతున్నా, తెలియజేస్తున్నా. నన్ను కావలి ప్రజానీకం 2024 మే ఎన్నికల్లో నన్ను గెలిపించారు. కానీ నా క్రషర్ 2007 నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి జలదింగ మండలంలో ఉంది. క్రషర్ ఉందనే విషయం కావలి ప్రజలందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వంలో 143 కోట్ల పెనాల్టీ వేసిన విషయం తెలుసు. కోర్టులో నేను నిజాయితీ పరుడుగా నేను ప్రూఫ్ చేసుకుంది తెలుసు. నాటి ప్రభుత్వమే నాకు మళ్ళా నూతన ప్రొసీడింగ్స్ ఇచ్చింది తెలుసు. కాబట్టే మీరందరూ నాకు ఓట్లేసి గెలిపించారు. నాకు 33,000 ఓట్లు మెజార్టీని ఇస్తే ఈరోజు మళ్ళా నాకు ఏ సంబంధం లేకపోయినా 2023లో క్లీన్ చిట్ ఇచ్చినా మరలా నా దాంట్లో ఏదో ఒక అవినీతి జరుగుతుందని కావలికి నియోజకవర్గానికి సంబంధం లేని ఏరియాలో, లేదా నేను నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత నేనేదన్నా అవినీతి చేసున్నా, నేనేదన్నా ఆస్తులు కూడగట్టున్నా, చేయకూడని పనులు చేసున్నా ప్రతిపక్ష పార్టీగా నా మీద విమర్శించే హక్కు ఉంది. కానీ ఎలక్షన్కి ముందు 2007లో ఏర్పాటు చేసుకున్నటువంటి క్రషర్ మీద, అది కూడా కావలి నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి ఏరియా మీదకి వెళ్ళి ఈరోజు నన్ను రాజకీయంగా తుదిముట్టించాలనా, వ్యక్తిగతంగా నన్ను బదనాం చేయటం కోసమా పోయారనేది దయించి కావలి నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మేము ఈరోజు మీ ద్వారా పత్రికల ద్వారా అడుగుతూ ఉన్నా. నా 24 ఎన్నికలకి నా క్రషర్కి ఏమి సంబంధం? లేదంటే నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమి అవినీతి చేస్తే నా మీద బురద జల్లే కార్యక్రమం? నా క్రషర్కి ఈరోజు కావలి నియోజకవర్గానికి ఏమి సంబంధం? కావలికి బెంగళూరుకి ముడిపెట్టడం ఎంతవరకు అసమంజసమో, కావలికి ఉదయగిరికి ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని క్వశ్చన్ చేశారు. ఎవరు నా క్వారీ మీదకి వెళ్ళాల్సింది? అధికారులకు పిటిషన్లు పెట్టండి, అధికారులు స్పందించకపోతే కోర్టుకి వేయండి, లేదంటే సమాచార చట్టం కింద మీరు కూడా నాకు లెటర్లు పెట్టండి, నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని చట్టాన్ని మీ చేతిలో తీసుకునే అధికారం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ ఉంది అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను పారేసుకోవడం కాదు. గురిగింజకి ఎంత నలుపు ఉందో నీ వెనక అంత బొక్కలు ఉన్నాయి. ముందు వాటిని కడుక్కో. నువ్వు వచ్చి కావలిలో వచ్చి పునీతుడైన కావ్య కృష్ణారెడ్డిని నువ్వు కడగాల్సిన అవసరంలా కావలి ప్రజలు నన్ను కడిగి ఆణిముత్యంలాగా తయారు చేశారు. ఈరోజు నిజాయితీకి మారుపేరుగా అవినీతికి దూరంగా ఈరోజు ఉన్న నిప్పు లాంటి కావ్య కృష్ణారెడ్డి గురించి నువ్వేమి మాట్లాడబల్లే? నీ గురించి ముందు నువ్వు ప్రక్షాళన చేసుకుని ఆయన నీ యొక్క ఆస్తులు ఎలా పెరిగినాయి అన్నీ ఉన్నాయి. నువ్వంటూ నా జోలికి స్టార్ట్ చేస్తే కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ గేట్ కానించి ప్రభుత్వం పోయే రోజున రేత్రిపూట దొంగ సంతకాలు పెట్టించుకొని భూములు కొట్టేసిన కానించి అన్ని భోగాతాలు బయటికి తీయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నువ్వు పరిధి దాటి కావలికి వస్తే కావలి నీకు బుద్ధి చెప్పడానికి ఎప్పుడు కూడా స్వాగతిస్తానే ఉంది. కాబట్టి ఇంకొకసారి నా గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు. నువ్వా దొంగతనం నీదే, మనుషులు చంపింది నువ్వే, మానభంగాలు నీయే, ఉండాల్సిన అవలక్షణాలు నువ్వు. ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర పనిచేసేటువంటి వేణు
ముందు దీన్ని ట్రూ అని నమ్ముతారుగా. అంటే ఇప్పుడు ఇది కూడా బ్లఫా అంతేలే, అంతవరకే. అవన్నీ పోలీసు వాళ్ళ దగ్గర. వీళ్ళు నలుగురు నా మామిడి తోటలోకి వచ్చారు.